డీటెయిల్ చూస్తే పంట పండించేంత వరకు ఒక కష్టం, ఆ పంటను అమ్ముకునేందుకు మరో కష్టం. సూర్యాపేట జిల్లాలో కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఐకేపీ సెంటర్లో పోసిన ధాన్యాన్ని 20 రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో దంతాలపల్లి సూర్యాపేట రహదారిలోని గుర్రం తండాలో రైతులు రోడ్డెక్కారు. కాంటాలు జరగక వర్షాలకు ధాన్యం తడుస్తుండటంతో ఆగ్రహించిన రైతులు తమ ధాన్యానికి నిప్పు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమ బతుకులు ఆగమైపోతున్నాయని అన్నదాతలు మండిపడుతున్నారు. మండలం ఈ కొనుగోలు దాదాపు 4 రోజులైంది. ఇప్పుడు దాకా తీసుకోండి. బస్తాలు కూడా నింపండి, బస్తాలు నింపినాయి, అన్లోడ్ చేస్తలేము. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పటికీ రైతులు గాలిదుమ్మల ఎంతమంది రైతులు ఉంటారు? మొత్తం 300 మంది రైతులు ఉన్నారు. మేము రైతులు 1000 మంది రైతులు ఉంటాం. ఈ బస్తాలు నింపిన 3 లారీలు పోయినాయి. అవి అన్లోడ్ కట్టేవాడ. ఇప్పుడు బస్తాలు నింపినాయి కూడా ఇప్పుడు వారం అవుతుంది. అవి ఎత్తేటోళ్ళు లేరు, నింపేటోళ్ళు లేరు. కాటలు మాత్రం పూర్తిగా పనిచేసింది. అది అధికార సంటలు నడితే మేము అక్కడ అన్లోడ్ కానీ ఏం చేయాలి వీళ్ళు అంటుంది. ఐకేపీ సంటలు మేము ఏం చేయాలి, అక్కడ కానీ మేము ఏం చేయాలి. పోయినాయి 15 రోజులు అవుతుంది. ఇప్పుడు నింపినాయి నాయి నింపి 4 రోజుల బస్తా నింపి ఇప్పుడు వారం అవుతుంది. ఇప్పుడు పూర్తిగా కాటలు పనిచేసి ఇప్పుడు వారం అవుతుంది. ఇప్పుడు బస్తాకు గంటకు 45 మాట్లాడి పోయి 3 రోజులు అక్కడ 3 రోజులు అక్కడ ఆగినాయి. తర్వాత గోదాముల కాయడట. అయితే మొన్న ఫోన్ అన్నీ ఉన్నాయి. మొన్న ఫోన్ చేసి 10 రూపాయలు అయితే దించుకుంటాడు. 50 రూపాయలు ఇప్పుడు గోదావరి దించుకుంటాం లేకపోతే తీసుకోవాలి. అప్పుడు ఐకేపీ సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది. అట్లాంటి మనందరూ మన అంటే మనందరూ రైతు వచ్చి మాట్లాడితే ఐకేపీ సెంటర్కి వచ్చిన మాట్లాడితే ఎవరు ఎత్తుతో 10 రూపాయలు ఇస్తారంటే అదే ఇస్తాం. ఎత్తాను ఎవరైనా 10 రూపాయలు ఇస్తారంటే వాళ్ళు ఒప్పుకుంటే నేను ఎత్తి తీస్తాను సార్. అట్లా కూడా అన్నా సార్. 10 రూపాయలు అట్లా కూడా 4 రోజులు ఇంకా 3 లాగా అట్లా ఉన్నాయి. ఇప్పుడు వరకు 6-7 బస్సు కొట్టింది. ఇంకా లారీ ఆల్రెడీ మొత్తం లారీ లెక్క 4000 బస్సులు ఆల్రెడీ నింపేయండి సార్. గాలిదుమ్ములు బండ మీద వస్తుంది. బండ కంపల్గా 3 రైలు కింద పడరు వచ్చి మాటపడి. రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సూర్యాపేట జిల్లాలో రైతులు వడ్లకి నిప్పంటించారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా అధికారులు స్పందించారా? ధాన్యం కొనుగోలు చేయాలంటూ సూర్యాపేట జిల్లాలో రైతులందరూ కూడా రోడ్డెక్కారు. సూర్యాపేట పక్కనటువంటి కోటినాయక్ తండ వద్ద ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. నడి రోడ్డు పైన ధాన్యం పోసి తగలబెట్టి వాళ్ళ ఆవేదన అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. 20 రోజులు అవుతున్నా కూడా ధాన్యం కొనుగోలు జరగట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. పడిగాపులు కాస్తూ ఉన్నాం. ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదంటూ కూడా దంతాలపల్లి రహదారిపైన పెద్ద ఎత్తున ధర్నా కూర్చున్నారు. ధాన్యానికి నిప్పు పెట్టి మరి వాళ్ళ ఆవేదన అనేది మనకు కనపడుతూ ఉంది. కోటినాయక్ తండ వద్ద ఐపీకి కేంద్రం ఏర్పాటు చేశారు, కానీ కొనుగోలు మాత్రం ప్రారంభం చేయట్లేదంటూ వాళ్ళు వాపోతూ ఉన్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ కూడా వాహనాలు స్తంభించిపోయాయి. తమ ధాన్యం కొనేంత వరకు అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పేంత వరకు కూడా మేము ఈ ధర్నాను విరమించేదని కూడా చెప్తున్నారు. కొద్దిమంది రైతులు ఉన్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారంటే ఎన్ని రోజులుగా మీ ధాన్యం కొనుగోలు కావట్లేదు? మేము పంట కోసి 15 రోజులు అవుతుంది సార్. ఇప్పుడు దాకా కాంటాలు కాలేదు. కనీసం ఏ అధికారులు కూడా వచ్చి పరిశీలించట్లేదు. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. నీళ్ల కోసం కూడా మా పంటలు సగం పండినాయి, సగం ఎండిపోయినాయి. ఇప్పటికీ సగం పంటలే పడినాయి. ఒక్కొక్కరు 4 ఎకరాలు 5 ఎకరాలు వేస్తే వ్యవసాయ భూమి 1 ఎకరం 2 ఎకరాలు చేతికి వచ్చినాయి. ఆ పంటను కూడా కొనే దిక్కు లేదు. ఈరోజు మా బాధలు పట్టించుకునే అధికారులకు కనిపిస్తలేదు. దయచేసి మా పంటలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ధాన్యం లోడింగ్ అన్లోడింగ్ తీసుకొని దిగుమతి చేశారో అదేవిధంగా
దిగుమతి చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. ప్రభుత్వ అధికారులని అడగలేదా అండి ఎందుకు కొనుగోలు చేయట్లేదని? ఎవ్వరు కూడా పట్టించుకుంటలేదు సార్, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు దాకా మా దగ్గరకు వచ్చి కనీసం ఏంది మీ సమస్యలని అడిగే వాళ్ళు లేరండి. 2 నెలలు చూసిన పట్టాలు, కొత్త పట్టాలు వేసిన పట్టాలు చినిగిపోయినాయి సార్. ఇప్పుడు ఆ పట్ట కూడా పని రాకుండా గాలి దుమ్ము పోతే ఆ గాలి దుమ్ములు ఆ చెట్టు దిగి వానకు ఆ పట్టాలు కొట్టుకొని మేమే కింద పడి వస్తట్టు ఉన్నాం. ఆ ఒడ్డ గుంచి వర్షాలు వస్తున్నాయి, గాలి దుమ్ములు ఎక్కువ వస్తున్నాయి. వర్షాలు ఈ మామూలుగా మొన్న చినుకులు పడ్డాయి, గాలి దుమ్ములు ఏ చెట్టుకు ఈ పంగలు ఇరిగేది మాకు తెచ్చలేదు సార్. మేము ఆ బండి ఇచ్చేది ఇందులో కావాలి ఇవ్వలేదు. ఆ సగం పంట గిట్ట మా చేతి రాకుండా పోతుంది. మా పానాలు పోతే ఇప్పుడు లారీ పంపిస్తే ఆ లారీ గిట్ట దిగుమతి చేస్తలేరు సార్లు. ఈ విషయం సార్. हम लोग आए हुए हैं बिहार से, अभी तक जो है काम चालू नहीं हो रहा है. पूरा जो गरी लोडिंग नहीं हो रहा, नहीं काटा हो रहा, नहीं कुछ भी नहीं हो रहा. ధాన్యానికి 8 రూపాయలు ధాన్యం ఎవరు కొనుగోలు చేయట్లేరు. ఈ అడిగితేనేమో బస్తకి 8 రూపాయల లెక్కన అడుగుతున్నారు. గోడౌన్లలో దాచిపెట్టడానికి బస్తకి 8 రూపాయల లెక్కన అడుగుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని కట్టినామంటారు. ఇటు అమానీలకు ఇవ్వాలి, అటు ఒడ్లు కింటాకి ఇంతని అట్లా ఇవ్వాలి, ఇటు బస్తకి ఇవ్వాలి. ఇన్ని రకాలుగా ఇవ్వాలంటే రైతు ఎలా ఇస్తారు? ఇవ్వలేరు కదా ఎవరైనా. సన్నధాన్యం పెట్టమన్నారమ్మా, 500 బోనస్ ఇస్తా అన్నారు కదా, సన్నధాన్యం కొంటున్నారా? అసలు కొంటున్నారు. బోనస్ ఎవరికి ఇచ్చినారు సార్? ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఈ ఏరియాలో అయితే బోనస్ ఎవరికి ఇవ్వలేదు. పండించమని చెప్పినంత మాత్రాన్ని ఇస్తున్నారా? ఏసమన్నా ఎన్నై చేస్తున్నారా సార్? చేయట్లేరు కదా. ప్రైవేట్ పోతే ఏమంటారమ్మా? ప్రైవేట్ పోతే 1500, 1400 ఇదే ఉంది. మరి అంత తక్కువ ఉన్నప్పుడు రైతులు ఏం చేస్తారు సార్? అసలు ఎవరితోని ఏం డిమాండ్ చేస్తున్నారంటే కలెక్టర్ గారు రావాలి, ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, ధాన్యాలు చూడాలి, అయితే కలెక్టర్ గారు రావాలి, మా కష్టాలు చూడాలి. వర్షాలకు పండగ నీళ్ళు లేక పండించినాం, నీళ్లుండి ఉన్నకాడికి పండించినవి కూడా సగం గాలి దుమ్ముకు రాలిపోయినాయి. పోగా ఉన్నాయి తెచ్చినవి కూడా ఇప్పుడు నెలైంది. బోనస్ లేదు. పట్టాకి 20 రూపాయలు, రోజుకి 20 రూపాయలు పట్టాకి ఛార్జ్ కడుతున్నాం. వర్షాలు వస్తున్నాయి కదమ్మా, వర్షాలు వస్తున్నాయి, గాలి దుమ్ము వస్తుంది, గాలి దుమ్ముకి పట్టాలు లేచిపోతున్నాయి. కొన్ని కిరాయి తెచ్చిన పట్టాలు కూడా గాలికి లేచిపోతున్నాయి. రాళ్ళు వేస్తున్నాం, ఆ రాళ్ళు ఉండట్లేవు గాలికి. నైట్ అక్కడే పడుకోవాల్సి వస్తుంది. అప్పుడున్నప్పుడు బానే ఉంది, మంచిగానే కొన్నాం. ఇన్ని రోజులు ఈ కష్టాలు పడలేదు, ఈ ధర్నాలు కూడా చేయలేదు రైతులమైన. అప్పుడే బాగుంది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఈ ఇబ్బంది మొత్తం. అసలు కొనట్లేరు. ఏ సార్ కొంటే మేము ఎందుకు రోడ్డు మీదకి వస్తాం? అన్నదాతల యొక్క ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా కూడా కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ధాన్యం మాత్రం కొనట్లేదు. ఈరోజు కడుపు మండినటువంటి రైతన్నలు రోడ్డుపైనే ధాన్యం పోసి నిప్పంటించి ధర్నా చేస్తూ ఉన్నారు. కలెక్టర్ వచ్చి తమ ధాన్యం కొనేంత వరకు కూడా ధర్నా విరమించలేదని కూడా చెప్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కోటినాయక్ తండైనా కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ధాన్యం కొనుగోలు జరగక రైతులు అగచాట్లు పడుతూ నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాముటీని, సూర్యాపేట.